మన దేశంలోకి విదేశాల నుండి వచ్చేటప్పుడు లేదా విదేశాలకు వెళ్ళి వచ్చేటటువంటి సందర్భంలో మన ఒంటి మీద బంగారానికి సంబంధించి లెక్క ఉంటుంది. మన దేశంలోకి ఎంత అలౌడ్ అనేది ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే కనుక ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. లేదంటే ట్యాక్స్ కట్టలేని పరిస్థితి అయితే ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇట్లాంటి స్వాధీనంలో ఏకంగా మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకోవడం మీదన ఇప్పుడు కేసు, దాని మీదన సీరియస్ అయి సదరు అధికారి మీద చర్య తీసుకోమని కోర్టు ఆదేశించింది. మహిళ మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకుని కస్టమ్స్ అధికారి మీద చర్యలు చేపట్టమని మద్రాసు హైకోర్టు ఆర్డర్లు ఇచ్చింది. శ్రీలంకకు చెందినటువంటి ధనుషిక 2023 జూలైలో జయకాంత్ని చెన్నైలో వివాహం చేసుకుంది. ఆ తర్వాత జయకాంత్ ఫ్రాన్స్కి వెళ్ళి భార్య కోసం వీసా ఏర్పాట్లు చేశారు. అదే ఏడాది నవంబర్లో వీసా లభించడంతో తమిళనాడులోని ఆలయాలను సందర్శించి ఫ్రాన్స్ వెళ్ళడానికి ఆమె నిర్ణయించుకుంది. చెన్నై విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఆమె నగలు అధిక బరువు ఉన్నాయంటూ మంగళసూత్రం సహా అన్ని ఆభరణాలు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తిరిగి అప్పగించాలని జయకాంత్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి శ్రీలంకకు చెందిన మహిళ దగ్గర స్వాధీనం చేసుకున్న 216 గ్రాముల తాళిని వెంటనే అప్పగించాలని కస్టమ్స్ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. అధికారులు తనిఖీ చేసేటప్పుడు అన్ని మతాల ఆచారాలను గౌరవించాలని న్యాయమూర్తి తెలిపారు. సదరు అధికారి మీద తగిన శాఖాపరమైన చర్యలు చేపట్టాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసలు ఇదేంటంటే మామూలుగా విదేశాలకు వెళ్ళేటటువంటి సందర్భంలో మనం బంగారం తక్కువ చూపెట్టి వచ్చేటప్పుడు ఎక్కువ బంగారం చూపెడితే లెక్క. వెళ్ళేటప్పుడు కనుక మనం వేసుకుని వెళ్తే ఆ స్లిప్ రాయించుకుని పోతే వచ్చేటప్పుడు అది అలౌ చేయాలి. అసలు ఈవిడ విదేశాల నుండి వచ్చింది, పోనీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు అది ఏమైనా ఇక్కడ అమ్ముకుని వెళ్తే అప్పుడు దానికి ట్యాక్స్ వేశారంటే ఒక అర్థం ఉంది. అట్లా కాకుండా దిగ్గానే నీది ఎక్కువ బరువు ఉంది, ఇంత అయితే మేము అలౌ చేయము అంటే ఒంటి మీద నగల్ని అలౌ చేయమని చెప్పేటటువంటి అధికారం లేదు అక్కడ. ఈ తేడాని బేస్ చేసుకుని ఇప్పుడు కోర్టు తీర్పిచ్చింది.